హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ జరిగింది కదా. ఈ బుక్ ఫేర్ డిసెంబర్ 9కి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ అది కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, వెళ్ళలేకపోయాను. ఇక లాస్ట్ డే, మొన్న డిసెంబర్ 29th లాస్ట్ డే బుక్ ఫేర్కి. ఆ రోజైనా సరే ఎలాగైనా వెళ్ళాలి అని వెళ్ళానన్నమాట. లాస్ట్ డే, అందులోనూ సండే కావడం వల్ల చాలా రష్గా ఉంది, చాలామంది జనం వచ్చారు. ఇక్కడ టోటల్గా 350 స్టాల్స్ అయితే ఉన్నాయండి. అన్ని రకాల కేటగిరీ బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక ఎగ్జామ్ బుక్స్ ఉన్నాయి, నోవెల్స్ ఉన్నాయి, ఫిక్షన్ ఉంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, ఆధ్యాత్మికమైన బుక్స్ ఉన్నాయి. అన్ని కేటగిరీ బుక్స్ ఉన్నాయన్నమాట. నిజంగా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. యంగ్ ఆథర్స్ అండి, వాళ్ళు రాసినటువంటి బుక్స్ వాళ్ళే వచ్చి స్వయంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. బుక్ చాలా బాగుంటుందండి, చదవండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కొనిపిస్తున్నారనమాట. సో ఇక్కడ నేను టోటల్గా 11 బుక్స్ అయితే తీసుకున్నానండి. ఆ 11 బుక్స్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ బుక్ వచ్చేసి ఇది చిక్లిట్. ఈ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇది నోవెల్ అనమాట, ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఆధునిక తెలుగు కథ, ఈ బుక్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వన్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ప్రసాద్ సూరి గారు రాశారు. ఈ బుక్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ పులస, ఇదొకటి తీసుకున్నాను. తర్వాత అంపశయ్య, నెక్స్ట్ వన్ స్పర్శ రేఖలు అనే నవల తీసుకున్నాను. కాశీభట్ల వేణుగోపాల్ గారు రాశారు. నెక్స్ట్ గన్స్ అండ్ మాన్సూన్స్, ఈ బుక్ తీసుకున్నాను. ఇది అనగనగా ఒక సినిమా. తర్వాత అపురూప చింతన కథలు, ఈ పుస్తకం తీసుకున్నాను. తర్వాత లోయ, బి అజయ్ ప్రసాద్ గారు రాసిన లోయ బుక్, ఈ బుక్ తీసుకున్నాను. తర్వాత సవర్లకొండ, ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో టోటల్గా 11 బుక్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. ప్రతి బుక్ మీద కూడా 10% డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఇదండి బుక్ ఫేర్కి సంబంధించి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.